హాయ్ అండి, మీ అత్త కోడలు ఛానల్లో అత్తగారినండి. నేను ఈరోజు పూర్వకాలంలో చేసే చింతపండు పచ్చడి మా అత్తగారు చెప్పారండి. ఆ పచ్చడి చేసి చూపిస్తానండి, మీరు ఫాలో అవ్వండి. చింతపండు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 స్పూన్ అండి, తీసుకోవాలండి. చక్కెర 1 స్పూన్ అండి, వేయించి తీసుకోవాలండి. ఇది కూడా మెంతులు 1/2 స్పూన్ అండి, ఇవి వేయించి తీసుకోవాలండి. నువ్వులు 2 స్పూన్లు అండి, ఇవి వేయించి తీసుకోవాలా. ఇది భోజవారాకండి, ఇది కొంచెం ఇలా ఇది కూడా వేయించుకొని తీసుకోవాలండి. అవన్నీ నూరుకోవాలండి. ఇప్పుడు దీనిలో చింతపండు నానబెట్టుకుంది వేసుకోవాలండి. ఇందులో తగినంత కారం వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. చిన్న స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. మధ్యలో చింతపండు నానేసుకున్న వాటర్ ఉంటాయి కదండి, అవి కొంచెం అలా కలుపుకుంటూ పచ్చిమిరపకాయలు ఇలా వేసి కొంచెం పచ్చపక్క దంచుకోండి. కొంచెం మర్చిపోయానండి, అల్లం పేస్ట్ 1 స్పూన్ అంత వేసుకోవాలండి. నూనె వేసుకోవాలండి, ఒక 2 స్పూన్లంతా. 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, ఇక్కడ పసుపు వేయండి. ఈ నూరిన పచ్చడి ఇంత ఆనిట్లో వేసేసేయాలండి. ఈ పచ్చడి నూనెలో బాగా ఉడికించుకోవాలండి. పెట్టేసేలా బాగా ఉడికినాక ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇక పుల్లగా కారంగా చింతపండు పచ్చడి రెడీ. ఇది జ్వరంగా ఉన్న వాళ్ళకి కొంచెం అలా ఇస్తుంది, అన్నం తినడు వాళ్ళకు ఇది తింటే కొంచెం కారం పుల్లగా బాగుంటుంది. పచ్చడి చేసుకుంటే